చిందు ఫుల్ కూర్చున్నాడు, నా ఫ్రెండ్ అంటాడు చిందు. హాయ్ చిందు, ఎట్లున్నావు అబ్బా? మనం ఆ రోజు గోటీలు ఆడినాం, గుర్తుందా? గోటీలో నేను గోటీలు కూడా ఆడుకున్నావా? గోటీలు ఆడినాము, తర్వాత రోటీలు కూడా తిన్నాం. రోటీలు ఆడి రోటీ తిన్నారా? బాగున్నది. ఓకే సరే మైకేల్, నువ్వు కూడా ఇందాక లెసన్ వింటున్నట్టు నేను చూసిన, డోర్ వెనకాల ఉన్నాను కదా? అవునన్నా, నేను ఇక్కడ చాలా మంది పిల్లలు పాట పాడుతుంటే నేను ఇక్కడ వచ్చి చూసిన. అయితే నువ్వు కూడా నా దగ్గర సేమ్ తెల్లగా ఉన్నావా అలా, అందుకని నేను వింటా ఉన్నా నేను కూడా. అయితే నువ్వు ఏసై గురించి చెప్పినావు కదా, నేను కూడా విన్నానా. నువ్వు కూడా విన్నావా? అవునన్నా. ఓకే, అసలు నేను ఎవరి గురించి చెప్పాను చెప్పు. నేను అన్నా అదే అన్న, మన శంకరన్న గురించి చెప్పు. శంకరన్న గురించి? ఆయన పేరు శంకరన్న కాదు, సమీర్ ఆ బాబు పేరు. అదే అన్న, నీకు గుర్తుందా లేదా అని అడిగినా, నాకు తెలుసు. నన్నే టెస్ట్ చేస్తాను చూసినా మైకేల్ నువ్వు నన్ను టెస్ట్, నేను టీచర్ ఇక్కడ, నువ్వు నన్ను టెస్ట్ చేస్తే ఎట్లా? సరే సార్ మైకేల్, నువ్వు ఏం నేర్చుకున్నావు చెప్పు, నువ్వు నిజంగా వింటే చెప్పు మా పిల్లలు. నేను నేర్చుకునే చెప్పాలంటే చాలా ఉందన్న. చాలా ఉంది, కరెక్ట్. ఏం నేర్చుకున్నావు చెప్పు. అంటే ఈ దినం సరిపోదన్నా. ఈ దినం సరిపోదా? అవునన్నా. కావాలంటే మా మ్యాగ్నస్ అడగన్నా, ఏం నేర్చుకున్నావు? మ్యాగ్నస్ నీకు మ్యాగ్నస్ ఎట్లా తెలుసు అన్న? రోజు నేను ఇక్కడ చిక్కుడులు ఆడతామన్నా. నేను మ్యాగ్నస్ వస్తుంది అట్లా అంటే. మ్యాగ్నస్ వస్తుంది, చాలా మంచిది. ఆగ్నెస్, నువ్వెంత తెలుసు మైకేల్కి? మీరు ఒకటే స్కూలా, ఒకటే బెంచా? ఒకటే స్కూల్, ఒకటే కంచం, ఒకటే మంచం. ఒకటే మంచం కాదు మైకేల్, పాప మ్యాగ్నస్ భయపడుతున్నది. సరే నువ్వు ఏం నేర్చుకున్నావు చెప్పు. అన్న నేను అక్కడ సర్కస్ కి పోయిందా అన్న? సర్కస్ కి? అవును, అదే సర్కస్. అక్కడ ఫుల్ కలర్స్ పెయింట్ వేసారు కదా అన్న. అవును. తర్వాత పోయినా కొంతసేపు అంతా పడుకున్నాను. సర్కస్ పోయి కలర్ టెన్స్ చూసి సరే కానీ ఒక్క నిమిషం, నాకు ఏదో కాల్ వస్తుంది. 1 minute, నేను ఇప్పుడే వస్తా. అన్న ఫుల్ బిజీ, ఏందో ఏమో కాల్స్ వస్తూనే ఉంటాయి. నేనే అంటే అసలు నేను అందుకనే ఆ ఫోన్ కాల్స్ అటెండ్ చేయకపోతే నేను ఆఫ్రికా నుంచి ఇక్కడ పరిగెత్తుకొని వచ్చేసిన. హలో, ఎట్లున్నావు ఆగ్నెస్? అరే చాలా బాధపడుతుంది. జాన్ అన్న అక్కడిక్కడ తిరుగుతున్నాడు. హలో జాన్ అన్న ఎట్లున్నావు అన్న? మస్తు ఫుల్ ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకొని ఫేర్ అయినావు అన్న. నన్ను చూస్తే ఎవరైనా చెప్తారా అన్న, నా కలర్కి ఏమైనా డోకా ఉంటుందా ఏంది? సరే అది అంతా కాదు, నాకు చాలా పనులు ఉన్నాయి, నువ్వు చెప్పు ఎందుకు పిలుచున్నావు? అరే నీకు ఎప్పుడు ఉంటాయో పనులు, ఇక్కడ రా, నువ్వు ఇంకొకసారి రా, నీకు ఒక మంచి విషయం చెప్తా. అరే టైం లేదంటే చెప్పు, జల్దీ నేను వెళ్ళిపోవాలా? టైం నాకు కూడా లేదు, చూసినావు, అందుకే నా చేతికి టైం కూడా లేదు. వాచిందా చూడు. సరే లేదు నీకే టైం లేదు అన్నట్టు చెప్తావు, నాకు కూడా లేదు. కానీ నీకు ఇలా చాలా 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 మంచి విషయం చెప్తాను అన్న. ఏదన్నా మంచి విషయం చెప్పాలంటే కొంచెం ఓపిక ఉండాలన్నా. సరే జల్దీ. అయితే మరి నువ్వు కోప్పడదు, నేను మంచి విషయం చెప్తా కానీ అందులో కొంచెం నిజం ఉంటుందన్నా. మరి ఆ నిజం చెప్పినప్పుడు నువ్వు నన్ను కోప్పడద్దు. సరే జల్దీ చెప్పు. మరి నువ్వు నన్ను కొట్టద్దు, కోప్పడద్దు, నువ్వు నీ కన్ను రెడ్గా చేసుకోవద్దు.